హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మేమైతే ఇక్కడ తిరుపతి అయితే వెళ్తున్నాము. లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని బయట అయితే పెట్టాము. ఇంకా క్యాబ్ కోసం వెయిట్ చేసాం. క్యాబ్ కూడా వచ్చేసింది. ఇక ఒక్కొక్కటి అనేది లగేజ్ అనేది మేము కార్లో అయితే పెడుతున్నాము. ఇంకా అందరం కలిసి ఇంకా ఒక్కొక్కటి అయితే మెల్లగా పెడుతూ ఉన్నాము అన్నమాట కార్లో అనేది. ఇంకా అందరం అయితే ఇక వెళ్తూ ఉన్నాం. స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాం. మా ట్రైన్ కూడా వచ్చేసింది. సో ట్రైన్ లోపలికి అయితే ఎంటర్ అవుదాం. ఇక్కడైతే మా తాతయ్య కూర్చొని ఉన్నారు, మా నాయనమ్మ, మా అమ్మమ్మ, మా పిన్ని, తను తెలిసిందే మా చెల్లి, ఇంకా మా ఇద్దరు చెల్లెళ్ళు. అక్కడ కూర్చుంది అయితే నేను, మా డాడీ. తిను కొంచెం ఎమోషనల్ అయింది డాడీ వెళ్తున్నారని. మా పిన్ని అంటుంది, ఎందుకు అశ్విత ఏడుస్తున్నాం, మేము ఉన్నామని. ఇంకా నైట్ 2:30కి అయితే ట్రైన్ అయితే దిగేసాము అందరము. ఇక ఒక్కొక్క లగేజ్ తీసుకుంటూ ఇక అందరం వెళ్తున్నాం అనమాట ఇంకా రూమ్కి. ఇంకా అందరం ఒక్కొక్క లగేజ్ తీసుకుని అయితే ఇంకా రూమ్కి అయితే వెళ్తున్నాము. ఇంకా మేమైతే ఇంకా రూమ్కి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి స్నానం చేసి ఇంకా రిటర్న్ అయితే శ్రీవారి పాదాల దగ్గరికి అయితే వచ్చాము బస్సులో. ఇక్కడ చూసారు ఎంత బాగుందో, చుట్టూ కొండలు, ఇంకా చెట్లు, ఈ అందమైన ప్రదేశం నాకైతే చాలా నచ్చింది. ఇంకా చూడడానికి రెండు కళ్ళు చాలట్లేదు అనుకో, చాలా మంచిగా అనిపించింది నాకైతే. ఇంకా మేమైతే అందరం నడుచుకుంటూ అయితే శ్రీవారి పాదాల దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ దర్శనం అక్కడ అయిపోయింది, వీడియో తీయడానికి అవ్వలేదు. సో నెక్స్ట్ మేమైతే కొండ మీదకి అయితే వెళ్తున్నాము. ఇంకా ఇక్కడ చూస్తున్నారా ఎంత పెద్ద లైను. ఇదంతా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి అయితే ఈ లైన్ అన్నమాట. చాలా లైన్ ఉంది. మేమైతే కార్లోంచి అయితే రిటర్న్ అయితే వస్తున్నాము. ఇంకా దర్శనం అయిపోయి అక్కడ వీడియో తీయడానికి అవ్వలేదు. మేమైతే ఫోన్స్ అయితే డిపాజిట్ చేసేసి ఇంకా వెళ్ళిపోయాము. నెక్స్ట్ అయితే ఇంకా చిన్న చిన్న గుళ్ళు అయితే మేమైతే తిరిగాము. ఇక్కడ ఒక గుడికి అయితే వెళ్ళాము అన్నమాట మేము. మొత్తం ఇది ఆకాశగంగా దేవుడు మార్గం. అమ్మ ఫోన్ చేయాలి. మా అక్క, మా తాతయ్య చూడండి, హాయ్, మా చెల్లి, మా బాబాయ్, మా పిన్ని అయితే వెళ్తున్నాము. ఇంకా సోను సో నేను హ్యాండ్ బ్యాగ్ తీసుకొని వెళ్తున్నాను వ్యాన్లోకి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే వెళ్తున్నాము. ఇది నా హ్యాండ్ బ్యాగ్. సో ఇప్పుడైతే గాయస్ వ్యాన్లోకి వెళ్తున్నాము. ఇప్పటికి ఒక 4 సార్లు చెప్పుంటాను వ్యాన్లోకి వెళ్తున్నాము అయినా కానీ వ్యాన్లోకి వెళ్ళట్లేదు అని అనుకోకండి. వెనకాల మా పిన్ని బాబాయ్ వాళ్ళు అయితే వస్తున్నారు. చిన్నమాగా ఎలా అనిపిస్తుంది ఘాట్ రోడ్లో వ్యాన్లో వెళ్తున్నాం? సూపర్ ఉంది. అయితే వ్యాన్లోకి ఎక్కేసాము. సో ఇది అన్నమాట వీడియో. దర్శనం నుంచి వచ్చాక మీకైతే వీడియో కంటిన్యూ చేస్తాను. ఇప్పుడు వెళ్ళేటప్పుడు అయితే తీయలేము, ఎందుకంటే ఘాట్ రోడ్స్, ఇంకా లోపల కూడా ఫోన్స్ అయితే అలౌ చేయరు. సో నేనైతే ఇక్కడే స్టాప్ చేద్దాం అనుకుంటున్నాను. మళ్ళీ దర్శనం నుంచి వచ్చాక మీకైతే వీడియో ఘాట్ రోడ్స్లో తీస్తాము, ఎందుకంటే ఊగుంటుంది కాబట్టి. కానీ దర్శనం కాడే తీయలేము, ఎందుకంటే అక్కడ మొబైల్స్ అలౌ ఉండవు. సో ఘాట్ రోడ్స్లో ఒకవేళ తీస్తాం, లేదంటే లేదు. సో ఇప్పుడైతే వెళ్తున్నాం. Udah,
చూడండి ఇందాక అమ్మవారి తోడు చూస్తున్నాం మనం.